ఏదేను తోటలోన ఆదాము హవ్వలతో భాషించినావు నీవు యెహోవా మా దేవా. ఏదేను తోటలోన ఏ పాపానికై భూమి శాపము పొందె, ఆ పాపపు భారము మాపైకి రాగా. ఏ పాపానికై భూమి శాపము పొందె, ఆ పాపపు భారము మాపైకి రాగా. కాపాడు అపార కృపాపార పార ఏదేను తోటలోన ఆదాము హవ్వలతో భాషించినావు నీవు యెహోవా మా దేవా. ఏదేను తోటలోన ఆదాము హవ్వలతో భాషించినావు నీవు యెహోవా మా దేవా. ఏదేను తోటలోన. శుభోదయం. వాక్యం వినుటకు వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు దీవించాలని మా కోరిక ఉన్నది. మిమ్ములను వాక్యమును దేవుడు బహుగా దీవించునుగాక. తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, మా దేవా, అబ్రహాము దేవా, ఈ దినమందు ఈ యొక్క వాక్యము వినుటకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. పరిశుద్ధాత్మ మా అందరిపై కుమరించండి. వాక్యం విని తండ్రి మేము దీవించబడి ఇతరులకు మేము మాదిరిగా జీవించుటకు మీ యొక్క ఆత్మను మా అందరిపై కుమరించుమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎలాగున్నారు ఈరోజు? వాక్యం వినటానికి వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు దీవించాలని నా యొక్క కోరిక ఉన్నది. ఈ దినమందు మనం ఒక పితరుడు అయినటువంటి అబ్రహాము గురించి మనం ఆయన యొక్క జీవితం నుంచి కొన్ని విషయాలు, గొప్ప విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం ద్వారా ఆయన మనం చదువుకుందాం. ఆయన జీవితంలో అనేకమైన విధంగా దేవుడు అతను నడిపించిన విధానాన్ని మనం నేర్చుకుందాం. ఆయన ఏ విధంగా అయితే దేవుడితో నడిచాడో ఆ విధంగానే మనం నడవటకు మనం నేర్చుకుందాం. ఈ విధంగా చేయటకు దేవుడు మనందరికీ ఈయన ద్వారా మనం పాఠమును నేర్చుకొని ముందు సాగిపోవాలని నా యొక్క ఆశ ఉన్నది. ఈ దినమందు మన యొక్క అంశము పితరుడు అయినటువంటి అబ్రహాము, పరదేశి అయినటువంటి అబ్రహాము. పితరుడు, పరదేశి, ఈ రెండు కూడాను అబ్రహాముకి చెందినటువంటి వాక్యములైనవి. దేవుని యొక్క సంకల్పం, ఆయన రక్షకుడిని ఈ యొక్క లోకాన్ని పంపటానికి ఆయన ఇద్దరిని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. అనేక మందిని ఆయన ఎన్నుకొనలేదు. ఈ ఇద్దరి ద్వారా ఆయన రక్షణ ప్రణాళికను ఏ విధంగా రూపొందించబోతున్నాడో మనం ఈ దినమందు మనము నేర్చుకుందాం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా కార్యం సాధించాలన్నప్పుడు ఎక్కువ సంఖ్య కోసం చూస్తూ ఉంటారు.
అనేక మంది కావాలి ఏదైనా చేయాలంటే, ఎక్కువ మంది ఉండాలి అని తలస్తూ ఉంటారు. బాబేలు గోపురాన్ని కట్టించేటప్పుడు అనేక మందిని వారు తెచ్చుకున్నారు. పెద్ద సంఖ్య. యేసుక్రీస్తు వారు అనేక మందికి భోజనం పెట్టడానికి ఆయన 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఎన్నుకున్నాడు. తక్కువ సంఖ్య, కానీ అనేక మందికి ఆహారం కలిగించబడి ఉన్నది. తక్కువ అనగా తక్కువ మందితో దేవుడు అనేక సార్లు ఆయన కార్యాలను సాధిస్తూ ఉంటాడు. అలాగే దేవుడు అబ్రహాము శారాన్ని ఎన్నుకొని వీరి ద్వారా రక్షణ ఏర్పాటుని ఆయన ఏ విధంగా ఈ యొక్క లోకానికి ఆయన తీసుకుని వచ్చున్నాడో ఈయన ద్వారా మనం తెలుసుకుందాం. తక్కువ అనేది ఎక్కువేమి కాదు, కానీ ఈ తక్కువలో దేవుడు ఉంటే అది ఎక్కువే. లిటిల్ ఈజ్ నాట్ మచ్, బట్ ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ ఇట్, ఇట్స్ మచ్. చూసారా ఎంత గొప్ప సత్యం ఇందులో ఉన్నదో. మనం చేసిన చిన్న కార్యాల్లో, చిన్న చిన్న తలంపుల్లో ఆయనకి మనం చేసినట్లయితే, ఆయన పెట్టుకొని మనం చేసినట్లయితే అది ఎంతో అధికంగా విస్తరించబోతుంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు అబ్రహాముని ఏ విధంగా పిలిపించున్నాడో వాక్యం ద్వారా మనం చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతనిని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతని పెక్కు మంది యొగినట్లు చేసి తిని. అతడు ఒంటరై ఉండగా నేను అతనిని పిలిచితిని. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి సార్లు యవనస్తులు కావాలి, ఏదైనా సాధించాలంటే, ఏదైనా విప్లవం చేయాలన్నా, ఏదన్నా గొప్ప కార్యం తలపెట్టాలన్నా యవనస్తుల కోసం మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆ విధంగా చేయలేదు. దేవుడు ఏం చేశాడో తెలుసండి? వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇద్దరిని ఎన్నుకున్నాడు ఆయన. ఒకరికి 75 సంవత్సరాలు, మరి ఒకరికి 60 సంవత్సరాలు. చూసారా దేవుడి యొక్క కార్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఇది చాలా వింతగా కనపడుతూ ఉంటుంది మనం ఆలోచించినప్పుడు. కానీ వీరి ద్వారా దేవుడు ఆ యొక్క కార్యాన్ని సాధించబోతున్నాడు. ఇంకా యొక్క లోకంలో ఏం చూస్తూ ఉంటారంటే ప్రతిదీ కూడాను త్వరగా చేయాలి, స్పీడ్, త్వరితంగా ఉండాలి, త్వరగా చేస్తూనే ఉండాలి. కానీ దేవుని యొక్క కార్యంలో ఆ యొక్క విషయం మనం కనుగొనబోట్లేదు. ఎందుకంటే ఆయన కుమారుని ఇవ్వటానికి 25 సంవత్సరాలు తీసుకున్నాడు. చాలా జాప్యం ఉన్నటువంటి సమయం ఇది. దేవుడు ఆయన యొక్క సంతానాన్ని ఇవ్వటానికి అబ్రహాముకి 25 సంవత్సరాలు తీసుకున్నాడు. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి ఇస్సాకు అనేటువంటి కుమారుని ఇచ్చున్నాడు. ఈ విధంగా దేవుని యొక్క కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన ఆ ప్రయత్నం చేసినటువంటి మొదటి సాధనం అది. అబ్రహాము ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని యొక్క దైవ జనుల ఎడల ఆయన యొక్క ఉద్దేశాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఊరు అన్నటువంటి ప్రదేశం నుంచి ఆయన పిలిచాడు. ఈ యొక్క ఊరు అన్నటువంటిది కల్దీలకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేశము, చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటిది, వారి నాగరికతలో ఎంతో ముందుకు వెళ్ళినటువంటి ప్రజలు వీరు. ఇంకా ఆర్కియాలజిస్ట్ ఈ పురావస్తు త్రవ్వి చూసినటువంటి వారు ఏమని చెప్తున్నారంటే, అక్కడ కొంతమంది కట్టండి 14 గదులు గల ఇళ్ళు కూడా ఉన్నాయట. అంటే ఆ విధంగా వారు అభివృద్ధి చెందినటువంటిగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇటువంటి ప్రదేశం నుంచి
ఇటువంటి స్థితి నుంచి దేవుడు అబ్రహాముని బయటికి పిలుచున్నాడు. అన్య దేవతను పూజిస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఆయన బయటికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క కార్యము తలపెట్టి ఆయన యొక్క కార్యాన్ని ముందుకు సాగునట్లు ఉండటానికి దేవుడు అబ్రహాము శారాల్ని బయటికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యెహోషువ 24:1-3 వరకు ఏం చెప్తుందంటే, వారు ఇతర దేవతలను పూజించిరి అని రాయబడి ఉంది. ఇతర దేవతలను పూజించిరి. అట్టి వారిని యెహోవా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు ఆయన యొక్క కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1-3 వరకు కూడాను స్టీఫెను అతని యొక్క ప్రార్థనలో కూడా ఆయన అబ్రహాము గురించి చేసినట్లుగా మనం చూస్తున్నాం. హారానులో కాపురముండక మునుపు మెసపటోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్లుగా ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. మొదటి వచనంలో ఏమనుందంటే, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి వెళ్ళుము. నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి వెళ్ళుము. సంపూర్తిగా విడిచిపెట్టి నీవు బయటికి వెళ్ళవలసిందిగా దేవుడు కోరుతున్నాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టు వాక్యాన్ని విన్నాడు. ఆ విధంగానే ఆ యొక్క ఊరు అనేటువంటి దేశాన్ని, పట్టణాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్తున్నాడో కూడా తెలియదు. అదే కాకుండా ఆయన పూజించినట్టు అన్ని దేవతలను కూడా ఆయన అక్కడే వదిలిపెట్టేసి నిజమైన దేవుని యొక్క మాటలు వింటూ ఆయనకు ముందుకి సాగిపోతున్నట్టుగా మనకు వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుడు పిలిచినటువంటి పిలుపును అబ్రహాము విన్నాడు. అబ్రహాము దాన్ని అంగీకరించాడు. అబ్రహాము దాన్ని పాటించున్నాడు. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, ఆయన పూజించే అటువంటి ఈ విగ్రహాలు కూడాను అంత అందంగా లేకపోతే విలువగలిగినట్టుగా కనపడలేదు. దేవుని యొక్క వాక్యమే ఎక్కువ విలువైనట్టుగా కనపడింది ఆయనకి. ఆయన యొక్క పిలుపే మంచి మార్గంగా కనపడి ఉన్నది. దేవుడు అబ్రహాముని యొక్క దేశాన్ని, ఆ యొక్క పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు వారు బయలుదేరి బయటకు వచ్చి ఉన్నారు. వాక్యంలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, వీరు తిరిగి ఆ యొక్క పట్టణానికి ఇక వెళ్ళలేదటండి. అక్కడున్నటువంటి గొప్పతనం, వారికి ఉన్నటువంటి భవనాలు, వారికి ఉన్నటువంటి నాగరికత అంతే కూడాను అబ్రహాము శారాలకు అది తక్కువగానే కనపడింది, కానీ అది ఉన్నతమైనటువంటిగా కనపడలేదు. దేవుని యొక్క పిలుపు, ఆయన స్వరం విని ఆయన వెళ్ళబడినటువంటి స్థలానికి ఆయన నడిపించుండగా అదే ఆయనకు ఆనందం కనిపించింది, కానీ పట్టణము ఏమాత్రం ఆనందంగా కనపడి ఉండలేదు. ఆయన పొందినటువంటి అనుభవం చాలా గొప్పదిగా మనకి ఇక్కడ కనబడుతుంది. అబ్రహామే కాదండి, శారా కూడాను, వీరిద్దరు కూడాను తిరిగి వెనక్కి చూడలేదట. తిరిగి మరలా బంధువులు కలవటానికి కూడా వెళ్ళలేదు. వారి ఆస్తులు చూసుకుంటానికి కూడా వారు మరలా తిరిగి వెనక్కి వెళ్ళలేదు. వారు ఎప్పుడు కూడాను ముందుకి సాగిపోతూనే ఉన్నారు. ఇది అబ్రహాము మన పితరుల్లో ఉన్నటువంటి మహా గొప్ప విషయం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ యొక్క విషయాన్ని చక్కగా రాయబడింది. ఆదికాండము 24వ అధ్యాయము 1-9 వచనాల్లో కూడా అబ్రహాము ఈ పట్టణాన్ని ఏ విధంగా వదిలిపెట్టి వెళ్ళి బయలుదేరుతున్న విషయాన్ని కూడా మనకి రాయబడి ఉంది. ఈ యొక్క విషయాన్నే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆయన యొక్క ప్రయాణంలో
దేవునితో నడుస్తూ ఉండగా ఆయన ఏం చేశాడని వాక్యం చెప్తుందండి. పునాదులు గల ఆ యొక్క పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ నడుస్తూ ముందుకి సాగిపోయి వెళ్ళాడు. వెనుక తిరిగి చూడటం అంటూ లేదండి. అంత గొప్ప విశ్వాసం ఆయనలో పెట్టబడింది. ఆ యొక్క విశ్వాసాన్ని ఆయన ఆ విధంగానే ఆయన చూపిస్తూ ఆయన ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అబ్రహాం వెళుతున్నటువంటి ప్రయాణము చాలా గొప్ప ప్రయాణము. అబ్రహాము చాలామంది ఏమని చెప్తూ ఉంటారంటే విశ్వాసములకు తండ్రి అని చెప్తారు. అవును, తండ్రికి ఆయనకున్నటువంటి విశ్వాసము చాలా గొప్పది. మనకు అటువంటి విశ్వాసం ఉందో లేదో మనం పరీక్షించి చూసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో కూడా అబ్రహాము యొక్క పౌరసత్వం గురించి కూడాను ఆ యొక్క వాక్యంలో చక్కగా రాయబడి ఉన్నది. అబ్రహాముని దేవుడు బయట నుంచి లోపలికి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అన్య దేవతల నుంచి ఆయన బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాములో ఒక గొప్ప విషయము మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే అబ్రహాము దేవునితో నడిచాడట. అబ్రహాము దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ నడమంటే అక్కడ నడుస్తున్నాడు అని ఇక్కడ చెప్పబడి ఉంది. అంతేగాని లోకం వైపు అతను నడవలేదు, లోకం తీరు బట్టి నడవలేదు. దేవుని వైపు దేవుడితో ఆయన నడిచినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మొట్టమొదటిది అబ్రహాము దేవుడు అన్య దేవతల నుంచి తప్పించి బయటికి పిలుచున్నాడు. రెండవది విధేయతకు అబ్రహాము అతన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. విధేయకు పిలబడినటువంటి వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుని ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయన చెప్పినటువంటి వాక్యము ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనకి రాయబడి ఉన్నది. అది మనం చదువుకొని ఉన్నాం. అబ్రహాము ఊరు దేశస్థుడు అయినప్పటికీ దేవుని వెంబడించి నడుచున్నటువంటి సమయంలో అతని హెబ్రీయుడిగా అతను పిలబడి ఉన్నాడు. కాననీయుల నుంచి అతను పిలబడి ఉన్నాడు. కల్దీయులు వారందరూ కూడాను ఆ యొక్క స్థలంలో ఎక్కువగా నివసించినటువంటి వారి మధ్య నుంచి అబ్రహాము పిలబడి ఉన్నాడు. అన్యులు కూడాను దేవుని బిడ్డల వైపు చాలా చులకనగా చూస్తూ ఉండేవారు. బైబిల్లో కూడా మనకి చెప్పబడి ఉంది. పొతీఫరు భార్య కూడాను యోసేపుని చాలా సునాయాసముగా చులకనగా హెబ్రీ బాలుడని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఎంత చులకనగా ప్రజలు అబ్రహాము గురించి తలంచినప్పటికీ ఆయన యొక్క జీవితంలో మనం నేర్చుకున్నటువంటి మరి ఒక గొప్ప విషయం ఏమిటంటే అబ్రహాము యెహోవాకు గొప్ప స్నేహితుడు అని కూడా చెప్పబడి ఉన్నది. ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అని చెప్పబడి ఉన్నది. అబ్రహాము లోకము నుంచి అతను వేర్పరచబడి ఉన్నాడు. ఆయన ప్రయాణం అంతా కూడాను దేవునితో ఉన్నది కనుక దేవుడు ఆయనకి స్నేహితుడిగా ఉండి ఏర్పరచుకొని ఇక స్నేహంగానే ఆ యొక్క నడక నడుస్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. మూడవది అన్య దేవతల నుంచి ఆయన పిలబడి ఉన్నాడు. విధేయత చూపించటానికి అతను పిలబడి ఉన్నాడు. మూడవది పరదేశిగా ఉండటానికి కూడా అబ్రహాము పిలబడి ఉన్నాడు. అబ్రహాం జీవితంలో ఒక స్థలం, షెకెమనేటువంటి స్థలానికి అక్కడ అబ్రహాము వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది స్థలం. పండ్లు, చక్కని పచ్చదనము, నీళ్లు ప్రవహించుట, సమృద్ధి, ప్రతిదీ సమృద్ధిగానే మనము ఈ యొక్క ప్రదేశంలో మనం చూస్తున్నాం.
కానీ దేవుడు అతన్ని అక్కడ ఉంచలేదండి. దేవుడు ఏం చేసి ఉన్నాడంటే షేకెము నుంచి నువ్వు బేతేలుకు వెళ్ళవలసింది కానీ దేవుడు కోరాడు. అప్పుడు అబ్రహాం ఏం చేసి ఉన్నాడంటే షేకెమును వదిలిపెట్టి ఆయన బేతేలు స్థలానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. షేకెము చాలా అందమైనటువంటి స్థలము, పండ్లతో నిండినటువంటి స్థలము. అయినప్పటికీ దేవుడు పిలిచి ఉన్నాడు కనుక, దేవుడు నాకు చెప్పి ఉన్నాడు కనుక నేను బేతేలు స్థలానికే వెళ్తానని షేకెమును వదిలిపెట్టి బేతేలు స్థలానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అబ్రహాము చాలా ధనవంతుడు, మహా గొప్ప భవనాల్లో నివసించున్నాడు. కానీ ఈ యొక్క ప్రయాణంలో దేవునితో నడుచున్నటువంటి ఈ యొక్క స్నేహంతో అబ్రహాము శారాలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు గుడారములు వేసుకొని గుడారంలోనే నివసించి ఉన్నారు అని చెప్పబడి ఉన్నది. ఎందుకనగా వారు ఒక స్థలానికి పిలువబడలేదు, వాళ్ళు పరదేశులు అయి ఉన్నారు. దేవుడు ఒక స్థలంలోనే వారిని ఉంచడానికి వారిని బయటకు పిలవలేదు. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి యెహోవా దేవుడు వారిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆయన చెప్పినట్టు ప్రతి మాట కూడాను వారు వింటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. అబ్రహాం యొక్క జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు అతను ఎదుర్కొన్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన కష్టాలు ఎదుర్కొని ఉన్నాడు. ఊరైనటువంటి ప్రదేశంలో ఆయన బంధువులను వదిలిపెట్టి ఉన్నాడు. కొంత ప్రయాణం సాగిన తర్వాత హారాన్ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు అబ్రహాము ఆయన తండ్రిని పోగొట్టుకున్నాడు. అబ్రహాము యొక్క తండ్రిని అక్కడికి సమాధి చేయవలసి వచ్చి ఉన్నది. మరి యొక్క కష్టం ఏమిటంటే ఆయనకి ఏదో కొదువుగా ఉన్నప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశానికి కూడా ఆయన వెళ్ళాడని చెప్పబడుతుంది. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు మరికొన్ని కష్టాలు ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన భార్య కాదని అబద్ధం కూడా చెప్పాడు, సహోదరి అని అన్నాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఆయన యెహోవాను ప్రార్థించటము, బలి అర్పించటము ఆయన కొంత జాప్యము చేసి ఉన్నాడు. అందుచేత అనేకమైనటువంటి సమస్యలకు అబ్రహాము లోనై ఉన్నాడు. ఏదైనప్పటికీ ప్రియమైనటువంటి ప్రియులారా, ప్రతి విషయమును ఆయన పొందినటువంటి కష్టాలు కష్టంగానే ఆయన పాఠాలు నేర్చుకుంటూ తప్పుదోవలో పడుతున్నప్పటికీ ఆయన పాఠములు నేర్చుకుంటూ ఆయన ముందుకి సాగి వెళ్ళి ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడు వెనుకకు తిరిగి చూడలేదటండి. అబ్రహాము ఎప్పుడు వెనుకకు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని, స్వగ్రామానికి వెళ్ళిపోవాలని, స్వదేశానికి వెళ్ళిపోవాలని ఆయనకి ఎప్పుడు తలంపులు రాలేదు. ఆయన ఎప్పుడు వెనుక తిరిగి చూడలేదని మనకి వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి ప్రియులారా, అబ్రహాము జీవితంలో మనం అనేకమైనటువంటి గుణపాఠాలు మనం నేర్చుకుంటున్నాం. కష్టాలు ఎదుర్కొంటున్నాడు, అయినప్పటికీ ఆయన ముందుకు సాగిపోతున్నాడు, దేవునితో సాగిపోతున్నాడు. యెహోవా దేవుడు అబ్రహాముకి ఒక కుమారుని ఇచ్చున్నాడు. ఆయన పేరు ఇస్సాకు. యెహోవా దేవుడు ఇస్సాకుని ఇగిపోయినట్లయితే మనకి యాకోబు ఉండేవాడు కాదు. యాకోబు లేనట్లయితే మనకి 12 గోత్రాలు మనకు ఉండేవి కాదు. 12 గోత్రాలు కనుక లేకపోతే మనకి ఇశ్రాయేలు ప్రజలు ఉండేవారే కాదు. ఇశ్రాయేలు ప్రజలు లేకపోయినట్లయితే మనకి దేవుని వాక్యం మన మధ్య ఉండేది కాదు. తర్వాత మనకి వారి ద్వారా రక్షకుడు కూడా మనకి జన్మించేవాడే కాదు. అందుచేత అబ్రహాం చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి మనకి ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారి ద్వారా మనకి రక్షకుడు మనకి పుట్టుతున్నట్లుగా మనం వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. పరిశుద్ధ లేఖనాలు కూడా మనకు వారి ద్వారా ఇవ్వబడినవి. ఈ యొక్క ప్రజల ద్వారా అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుతున్నాం. అందుచేత అబ్రహాము అతను చూపించినటువంటి విశ్వాసము చాలా గొప్పది. ఆయన చేస్తున్నటువంటి
ఈ లోకములో కొద్ది కాలం అయినప్పటికీ, అతను పరదేశి అయినప్పటికీ, ఆ యొక్క ప్రయాణము కొద్దిదైనప్పటికీ, ప్రియులారా, ఎప్పుడు కూడాను వెనుక చూడకుండా ముందుకు సాగిపోతూ ఆ యొక్క రక్షణ ప్రణాళికని ఆయన ద్వారా దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇటువంటి గుణాలు మనము పొందటానికి, ఆయన యొక్క జీవితాన్ని మనం కూడా ముందుకు సాగి వెళ్ళటానికి మీకును నాకును సహాయము చేయనుగాక. మనం తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా యెహోవా దేవా, ఈ సమయమందు మీరు వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు. అబ్రహాము జీవితం ద్వారా మీరు మాకు నేర్పించినటువంటి పాఠములకై మీకు వందనాలు. అబ్రహాము వలె మేము వెనక్కి తిరిగి చూడకుండా మేము ఎల్లప్పుడూ పరలోకం వైపు చూస్తూ ముందు సాగిపోవటకు మాకందరికీ ఆ యొక్క శక్తిని, బలమును, పరిశుద్ధాత్మను దయచేసి మమ్మల్ని అందరినీ నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.